రైతు భరోసా కింద నిజమైన రైతు వ్యవసాయ భూమికి మాత్రమే నిధులు ఇస్తామని తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వెంచర్లు, కొండలు, గుట్టలకు కూడా రైతు బంధు ఇచ్చిందంటూ మండిపడ్డారు. తాము ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15న రైతు రుణమాఫీ చేయబోతున్నామని హరీష్ రావు తన రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మాట్లో సిద్ధం చేసుకోవాలంటూ సవాల్ విసిరారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ వెంచర్లకు అందులో తీసిన దారులు కూడా ఇచ్చారు. కొండలకు, గుట్టలకు ఏదైతే ఇచ్చారో అది ఈ ప్రభుత్వం ఇవ్వదలుచుకోలేదు. అలాంటి వారికి తప్పనిసరిగా ఈసారి ఇవ్వకుండా ఈ రైతు భరోసాలో ఎక్కడైతే రైతు వ్యవసాయం చేసుకొని జీవనం కొనసాగిస్తూ ముందుకు పోతున్న వారికి తప్పనిసరిగా పెట్టుబడి సాయం కింద రైతు భరోసాని ఇచ్చి తీరుతామన్నమాట. ఈ సందర్భంగా చెప్తూ రైతుకు రుణమాఫీ చేసి తీరుతామని చెప్పినాం, రుణమాఫీ చేసి తీరుతామని కూడా మాట మేము ఎన్నికల ముందే చెప్పినాం. హరీష్ రావు కొత్త డ్రామా, ఎన్నికలకు ముందు రైతుకు రుణమాఫీ చేస్తే నా రాజీనామాను ఆమోదించని చెప్పని ఇక్కడికి వెళ్ళి ఏదో షరతుతో కూడిన లేఖనిచ్చిన సందర్భంలో మేము అన్నాం. ఆ రోజు షరతుతో కూడిన లేఖ కాదు, మీరు స్పీకర్ గారు ఫార్మెట్లో మీ రాజీనామా పత్రాన్ని అందజేయండి. ఆగస్టు 31వ తేదీ లోపల మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ చేసి తీరుతాడు.